ఈ సంచిని ఎప్పుడు ఖాళీ చేయాలి అన్నది మనం తెలుసుకోవాలి. ప్రతి 24 గంటలకు ఒకసారి ఎంతవరకు నీరు కానీ చీము కానీ చెడు రక్తం కానీ ఎంతవరకు వస్తుందో చూసుకొని మనం దాన్ని ఖాళీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 24 గంటలకు ఒకసారి మనం ఖాళీ చేసుకుంటూ ఉంటే మనకి 24 గంటల్లో ఎంత వస్తుంది ఛాతీ లోపల నుంచి బయటికి గాలి కానీ నీరు కానీ చెడు రక్తం కానీ చీము కానీ అన్నది తెలుస్తుంది. దాని ప్రకారం మనం ట్యూబ్ ఎప్పుడు తీసేయాలో తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా తీయాలి అంటే మనం ఈ కొక్కాలు ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఆ నీరు అనేది బయటకు వస్తుంది కాబట్టి కింద ఈ మూలకు పట్టుకొని మొత్తము తలకిందులుగా పట్టుకోవాలి. తలకిందులుగా పట్టుకుంటే ఏమవుతుంది అంటే ఈ పై భాగంలో అప్పుడప్పుడు గట్టి చీము ఉంటే చీము గట్టిగా అయిపోయి కింది చేరుతుంది కాబట్టి అది కూడా మొత్తం ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతిసారి సంచిని ఇలా తలకిందులుగా పట్టుకొని మొత్తం అంతా ఖాళీ అయిపోయే వరకు ఉండి ఖాళీ అయిన తర్వాత అప్పుడప్పుడు ఏమవుతుందంటే చెడు రక్తం కానీ చీము కానీ ఉంటే కింద అంతా తెల్లగా పట్టేస్తుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఇందులోకి ఆ గ్లూకోజ్ నీళ్ళు పోసుకొని ఇలా 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 ఊపేసి మళ్ళీ కూడా తీసేసేయాలన్నమాట. తీసేసిన తర్వాత వెంటనే దీన్ని తెరవకూడదు. ఇక్కడ మనం మూసిపెట్టినాయి మళ్ళీ ఈ గీత వరకు కూడా మళ్ళీ గ్లూకోజ్ నీళ్లు మనం పోసుకొని ఎక్కడి నుంచి పోయాలి అంటే ఎక్కడి నుంచి అయితే తీసామో మళ్ళీ అందులోంచే పోయాలి. నెమ్మదిగా పోసుకొని ఎక్కువ మంది బయట ఎలా ఉంటారు అంటే 100 ml NS బాటిల్ తీసుకొని దాంతో నింపుతూ ఉంటారు అనమాట. అలా చేయొద్దు. ఎందుకంటే 500 ml NS తీసుకొని ఎక్కువ పోసుకోవాలి. ఆ కింద వరకు పోయాలి తప్పకుండా. దానికన్నా కొంచెం ఎక్కువ ఈ 50 దాటి ఈ 100 వరకు పోసుకుంటే మంచిది. ఎందుకు అంటే కొన్నిసార్లు ఛాతీ లోపల ఎప్పుడన్నా గాలి చేరుతుంది. ఆ గాలి చేరినప్పుడు ఏమైందంటే ఊపిరితిత్తుకి ఏమైనా రంధ్రం పడి ఆ గాలి ఛాతీ లోపలికి వచ్చి ఆ ఛాతీ లోపల నుంచి పైపులోకి వస్తుంది. కాబట్టి రోగి గాలి తీసుకొని వదిలినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వరకే మనం పోస్తే ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు ఆ పైపు లోపల నుంచి లోపలికి ఛాతీ లోపలికి ఆ గ్లూకోజ్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ నీరు మిగలకుండా ఉంటుంది అనమాట. లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ పైపు తిన్నగా ఉన్న పైప్ ఏమైందంటే కొన్నిసార్లు వంగిపోతుంది. వంగిపోయినా ఏమవుతుంది ఈ గీత వరకు నీళ్లు ఉండకుండా ఈ వంగిపోయి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసినప్పుడు కూడా బయట నుంచి గాలి ఛాతీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ 100 అనే కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఈ 50 వరకు కానీ ఈ 50 పైన గీత వరకు కానీ పోసుకుంటే ఏమవుతుంది అంటే బయట గాలి ఈ పైపు ఎప్పుడు నీళ్ల కిందే ఉంటుంది. ఒకవేళ వంగినా నీళ్ల కిందే ఉంటుంది. లేదు అంటే లోపల ఒత్తిడి ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ వరకే ఉంటుంది. కాబట్టి బయట గాలి రోగి ఛాతీలోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఈ జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి.